అమెరికా తెలుగు సంఘం ఆటా బోర్డ్ మీటింగ్ వర్జీనియా రాష్ట్రంలోని యాష్బర్న్ నగరంలో నిర్వహించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా తన ప్రసంగంలో ఆటా ప్రధాన లక్ష్యాల్ని సభికులకు గుర్తు చేశారు. యాష్బర్న్లో జరిగిన ఆటా బోర్డు మీటింగ్కి స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు వర్జీనియా, మేరీల్యాండ్ల నుంచి 200 మంది తెలుగు ప్రతినిధులు హాజరయ్యారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు జాతికి, వారి సాంస్కృతిక వారసత్వానికి, తెలుగు సాహిత్యం, విద్యా, సామాజిక ఇతర కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఆటా అన్ని వేళలా కృషి చేస్తూనే ఉంటుందని ఆటా బోర్డు సమావేశంలో పునరుద్ఘాటించారు. తనతో పాటు ఏర్పడబోయే కార్యనిర్వాహక బృందం తమ తదుపరి 2 సంవత్సరాల కోసం ప్రణాళికలను ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అందే విధంగా ఇమిగ్రేషన్ పైన అవగాహన సదస్సులు నిర్వహించాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉండే హైస్కూల్ విద్యార్థులకు ఉచిత శిక్షణ, కాలేజీ ప్రవేశాలపై అవగాహన సదస్సులు, భారతదేశం నుంచి తాత్కాలికంగా వచ్చే తల్లిదండ్రులకు ఉచిత మెడికల్, డెంటల్ క్యాంపులు, అవసరమైన వారికి సహాయం అందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జయంత్ చల్లా గ్రూప్ వచ్చే 2 సంవత్సరాలకు $1,00,000 ఆటా సేవా కార్యక్రమాలకు విరాళంగా ప్రకటించారు. TV9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను జయంత్ చల్లా, ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు యాష్బర్న్ వర్జీనియాలో ఆటా బోర్డ్ మీటింగ్ చాలా ఘనంగా జరిగింది. ఆటా బోర్డ్ మీటింగ్కు చాలా లాంగ్ అజెండా, పెద్ద అజెండా ఐటమ్స్ ఉండే. ఒక ఇంపార్టెంట్ అజెండా ఐటమ్ ఏంటంటే ఎలక్షన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలక్షన్స్. ఎగ్జిక్యూటివ్ కమిటీకి చాలామంది ఈరోజు ఎలక్షన్స్ జరిపాము. కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రెసిడెంట్ ఎలెక్ట్గా సతీష్ రెడ్డి, సెక్రటరీగా సాయినాథ్ బోయపల్లి, ట్రెజరర్గా శ్రీకాంత్ గుడిపాటి, జాయింట్ సెక్రటరీగా నర్సిరెడ్డి గడ్డికొప్పుల, జాయింట్ ట్రెజరర్గా విజయ్ తూపల్లి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అరవింద్ ముప్పిడి వాళ్ళు వచ్చారు. సో వీళ్ళు ఎన్నికయ్యారు. నా ప్రెసిడెంట్గా నా ప్రెసిడెంట్ అయిన తర్వాత నా విజన్ ఏంది, ఎటువంటి గోల్స్, అబ్జెక్టివ్స్ మనము నెక్స్ట్ 2 సంవత్సరాలలో పాటించాలి అని దానిపైన చాలా క్లుప్తంగా మాట్లాడాను. TV9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు సతీష్ రామసాయం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్. కొన్ని ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాము. ముఖ్యంగా నా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కావడానికి ముఖ్య కారకులైన బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకి, అడ్వైజర్లకి, అలాగే ఆటా టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.